పూర్తిగా ఒక భయాందోళన కలిగేటువంటి పరిస్థితి ఉంది. అంత దారుణం అంటే కర్నూలులో మొన్న జరిగినటువంటి బస్సు ప్రమాదానికి చాలా రెట్లు భయంకరంగా జరిగింది ఈ యొక్క ప్రమాదం. అక్కడ మృతి చెందినటువంటి మృతదేహాలను చూస్తే కన్నీరు కాదు కదా, బాధ వర్ణించలేనటువంటి విధంగా ఉంది. అక్కడికి వచ్చినటువంటి వారికి, ఈ దృశ్యాలు చూసినటువంటి వారికి ఒక వారం రోజుల పాటు ముద్ద కూడా దిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంత ఆవేదన కడుపుల నుంచి తన్నుకుంటూ వస్తుంది. చిన్న పిల్లలు, వారికి ఏం తెలుసు అసలు? ఆ పసి మనసులకు అభంశుభం తెలియని పసి మనసు కూడా అక్కడ ఆ కంకరలో పడి మరణించినటువంటి పరిస్థితి. 10 నెలల పసికందు, తల్లి ఒడిలో ఉన్నటువంటి పసికందు అక్కడ ఈ టిప్పర్ చేసినటువంటి విధ్వంసంతో టిప్పర్లో ఉన్నటువంటి కంకర అంతా బస్సులో ప్రయాణికులు హ్యాపీగా కూర్చొని ప్రయాణం కొనసాగిస్తున్నారు. మరికొద్ది గంటల్లో సిటీకి ఎవరి గమ్యస్థానాలు వారికి ఇంట్లోకి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. హ్యాపీగా రోజువారీ కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పేసి సంతోషంగా బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వారి జీవితాలు ఒక్కసారిగా చీకట్లోకి మారిపోయాయి. మృత్యుఘోషగా మారినటువంటి ఆ టిప్పర్ యమపాశంలాగా దూసుకు వచ్చింది. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల పైన కంకర జల్లింది. కంకరతోనే సమాధి కట్టేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసింది. చాలామంది మహిళలు ఆ కంకర్లు కూరుకుపోయి మరణించారు. అందులోనే 8 నెలల పసికందు కూడా మరణించింది. ఈ యొక్క ఘటన ఆ యొక్క జేసీబీలతోటి ఆ కంకర తోడుతున్నటువంటి దృశ్యాలు, బస్సులో ఆ సీట్ల కింద ఇరుక్కుపోయినటువంటి కంకరను తీస్తుంటే అందులో నుంచి శవాల గుట్టల్లాగా ఒక్కొక్క శవం, మృతదేహాలు బయటకు వస్తుంటే ఆ జేసీబీ డ్రైవర్ కూడా కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత హృదయ విదారకరమైనటువంటి ఘటనలు రంగారెడ్డి జిల్లాలో మీర్జాగూడలో చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదంలో కనిపించాయి. దానికి సంబంధించి ఇప్పుడు అధికారులందరూ కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మిగతా వాళ్ళని ప్రాణాలతో కాపాడుకోవాలి, గాయపడ్డ వారిని రక్షించుకోవాలి, సీరియస్గా ఉన్న వాళ్ళని పెద్ద ఆసుపత్రులకు తీసుకువెళ్ళి వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలని తల్లడిల్లుతున్నారు. కానీ ఇంకొక ప్రాణం కూడా పోయినట్టుగా అప్డేట్ తెలుస్తుంది. ఇప్పుడే 24 నుంచి 25 40 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో ఇంకా ఎంతమంది బ్రతుకుతారో లేదో భయాందోళనతో కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇళ్లలో నుంచి, ఊర్ల నుంచి, తాండూరు, చేవెళ్లలో ప్రయాణికులు ఎక్కువ ఉన్నారు. దీంట్లో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా మా వాళ్ళు ఉన్నారా, సేఫ్గా ఉన్నారా లేదా, ఏమైందని చెప్పేసి. దాంతో ఆసుపత్రుల వద్ద పూర్తిగా కన్నీటి గాథలు, కన్నీటి పర్యాంతంతో విషాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాయి అక్కడ పరిస్థితులు.